మంటలు రేపే నెల రాజా ఈ తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారాయి శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే నెల రాజా ఈ తుంటరితనము నీకేలా. ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది. ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది. మేఘములో నా మెరుపుంది నా జీవితమందున వెలుగేది. మంటలు రేపే నెల రాజా ఈ తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారాయి శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే నెల రాజా తీగలు తెగిన వీణియపై ఒక తీయని రాగం పలికేనా. ఇసుక ఎడారిలో ఎప్పుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా. మంటలు రేపే నెల రాజాయి తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారాయి శిలపై రాలిన ఫలమేమి. మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు. మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు. సుఖము శాంతి ఆనందం నా నొసనట రాయుట మరిచాడు. మంటలు రేపే నెల రాజాయి తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారాయి శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే నెల రాజా ఈ తుంటరితనము నీకేలా. చాలా చాలా మంచి పాట. బాగుంది, చాలా బాగుంది. ఒక లైన్ లో శాంతి అని వస్తుంది చూడండి, ఒక్క తడవ లైన్ చదవండి. మదిలో శాంతి ఆ లైన్ చదవండి. మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు. ఆనందం నా నొసటన వ్రాయుట మరిచాడు. ఘంటసాల గారు ఎప్పుడు అంటుండేవాట జీవితంలో శాంతి లేదు అని ఎప్పుడు అంటుండేవారు. ఈ పాట పాడినప్పుడు ప్రత్యేకంగా వారు శ్రీమతితో చెప్పారు, ఈ పాట నా గురించి రాసినట్టుంది, నాకు జీవితంలో శాంతి లేదు అని. ఆయన ఎప్పుడు ఎందుకో బదన పడుతుండేవారు అనమాట. ఈ పాట పాడేటప్పుడు ఆయన మాట అనేవారు, నాకు కూడా శాంతి లేదు అని చెప్పేది. అదే ఆ సంగతి గుర్తుకొచ్చి సావిత్రి గారికి చెప్పిన సంగతి ఈ పుస్తకంలో కూడా రాశారు ఆవిడ, ఘంటసాల జ్ఞాపకాలు. అంటే ఏ పాట చూసినా కూడా ప్రతి పదం ఘంటసాల గారి లైఫ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అది
ఆయన అంటారనమాట, నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ ఒలకపోసి పాడిన పాట, ఫీల్ అయి పాడిన, లేకపోతే పాటలు నిలబడమంటారు, పాట బాగా రాదంటారు, ఎక్స్పీరియన్సెస్ జత జత చేయాలంటారు. మహానుభావుడే. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you. Please like, share and subscribe.